Yeah. So in this class, firstly, let me use that database. Use that has been executing. So ఇప్పుడు ఏంటిది నేను ఇప్పుడు we created in the last classes లలో we created an students అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాం. So if I want to know that on a table, select a star from students. సో ఇప్పుడు స్టూడెంట్స్ అనే టేబుల్ ని నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా రిలేటెడ్ టు దట్ థింగ్. అయితే ఇక్కడ చూడండి, మనము లాస్ట్ క్లాస్ లో ఎప్పుడైతే మనం ఇది క్రియేట్ చేసామో, వెన్ యూఆర్ క్రియేటింగ్ దిస్ థింగ్, సో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటిది, వీ హ్యావ్ అన్ ఐడి, నేమ్, ఏజ్ అండ్ అన్న స్టూడెంట్ యొక్క కోర్స్ అనేది. సో వీ హ్యావ్ డిస్ప్లే ఇన్ దీస్ థింగ్స్. సో ఐడి, నేమ్, ఏజ్ అండ్ అన్న స్టూడెంట్ యొక్క కోర్స్ అనేది ఇట్ హస్ బీన్ డిస్ప్లే. సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందో, సో ఇందులో వీ హ్యావ్ అన్న 11 రికార్డ్స్ అనేవి ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ ఈచ్ రికార్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్ నేమ్, ఏజ్ అండ్ నెక్స్ట్ ఐడి అండ్ అన్న స్టూడెంట్ యొక్క కోర్స్ అనేవి నాకు డిస్ప్లే అవుతున్నాయి. అందులో ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ ఫర్ ద ఐడి ఆఫ్ అన్న సెవెంత్ ఐడి ఇట్ హాస్ బిన్ డిస్ప్లేయింగ్ అన్న నల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఎందుకు ఈ నల్ అని చెప్పి డిస్ప్లే అవుతుందనంటే, ఇక్కడ మనము వెన్ యూఆర్ క్రియేటింగ్ అనే టేబుల్, ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఆటోమేటిక్ గా మీకు ఏంటి అని అంటే దాట్ విల్ బి క్రియేటెడ్ యాజ్ ఎన్ నల్ అని చెప్పి క్రియేట్ అవుతుంది. గోయింగ్ టు క్రియేట్ యాజ్ ఎన్ నల్. సో ఎప్పుడైతే అది నల్ అని చెప్పి క్రియేట్ అవుతుంది అంటే డిఫాల్ట్ గా నల్ అని ఉంటుంది. నల్ అని ఉంటుంటే మీరు ఒకవేళ అక్కడ ఎలాంటి వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయకపోతే ఇట్ విల్ బి డిఫాల్ట్ ఇట్ టేక్స్ యాజ్ ఎన్ నల్ అని చెప్పి ఉంటుంది అన్నమాట. అంటే వెన్ యూఆర్ క్రియేటింగ్ అనే టేబుల్, మీరు ఇప్పుడు ఏదో ఒక టేబుల్, ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్స్ అని చెప్పి టేబుల్ ఉంది కదా, సో స్టూడెంట్స్ అనే టేబుల్ కాకుండా ఇఫ్ ఐ క్రియేట్ అయిన వన్ మోర్ టేబుల్, ఇప్పుడు నేను ఏదో ఒక టేబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సో క్రియేట్ టేబుల్ ఎస్టిడి అని చెప్పి ఒకటి ఏదో ఒక టేబుల్ యొక్క నేమ్ వచ్చేసరికి ఎస్టిడి అని చెప్పి, సో ఐఎమ్ ఇన్సర్టింగ్ అన్న ఎస్టిడిలో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్ అనే సారీ క్రియేట్ చేసేటప్పుడు ఐ నీడ్ టు క్రియేట్ అయిన కాలమ్స్ అనేవి నేను క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒకటి ఐడి ఆఫ్ ఎన్ ఇంటిజర్ డేటా టైప్ అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ఎన్ varchar డేటా టైప్, varchar of 20 కామా ఏజ్ కామా ఇంటిజర్ డేటా టైప్ అని చెప్పి ఇలా 3 థింగ్స్ అనేవి తీసుకున్నాను. సో ఇప్పుడు నేను నార్మల్ గా ఇవన్నీ ఒక్కొక్క లైన్ లో తీసుకోవచ్చు, లేదంటే మొత్తం ఇదంతా కూడా మీరు ఒకటే లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాసింది, సో అంతా కూడా మీరు ఒకటే లైన్ లో కూడా తీసుకోవచ్చు. సో ఎక్కడన్నా తీసుకోవచ్చు, లేదంటే సపరేట్ ఇంట్ ఐడి ఈక్వల్ టు ఇంట్ మీరు ఇలా రాసుకోవచ్చు. లేకపోతే సో నార్మల్ గా ఇలా రాస్తారు. ఇలా రాయకుండా మీకు అది ఒక ప్రాపర్ గా ఒక క్వెరీ లాగా మంచిగా కొంచెం డిస్ప్లే అవ్వాలనుకుంటే యూ కెన్ రైట్ ఇన్ ద నెక్స్ట్ లైన్ లో రాయొచ్చు. సో ఇక్కడ వేర్ క్రియేట్ టేబుల్ నేమ్, ఐడి, కాలమ్ నేమ్, దాట్ టైప్ అని చెప్పి, సో యూ కెన్ క్రియేట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో. సో మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్రియేట్ చేసుకొని. సో ఇక్కడ ఏంటిది సెమీ కాలమ్ పెట్టి, అయితే ఇక్కడ చూడండి వెన్ యూఆర్ క్రియేటింగ్, నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు ఇక్కడ డిఫాల్ట్ గా ఏంటంటే ప్రతిదీ ఇక్కడ ఇంట్ ఐడి ఇంట్ అని ఉంది కదా, ఇంట్ తర్వాత డిఫాల్ట్ గా నేను మెన్షన్ చేయకపోయినా సరే ఇక్కడ ఏముంటుంది అంటే నల్ అని చెప్పి ఉంటుంది. ప్రతి కాలమ్ కి ఇట్ హాస్ ఎన్ నల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ నల్ ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటిది మెన్షన్ చేస్తున్నాను అంతే. సో డిఫాల్ట్ గా ఉంటుంది, ఐఎమ్ మెన్షనింగ్ యాజ్ ఎన్ నల్. నల్ అని చెప్పి ప్రతి కాలం అనేది మెన్షన్ అంటే డిఫాల్ట్ గా ప్రతి కాలమ్ విల్ హ్యావ్ అన్ నల్ అని చెప్పి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నల్ అని ఉన్నప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏదో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే, సో ఐ కెన్ ఇన్సర్ట్ ఇంటూ ఎస్టిడి అని చెప్పి ఇచ్చి, సో వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న కాలమ్ యొక్క నేమ్స్. సో ఏంటంటే ఆ కాలమ్ నేమ్స్, ఒకటేమో ఐడి కాలమ్, ఇంకోటేమో నేమ్ కాలమ్, ఇంకోటేమో ఏజ్ కాలమ్ అని చెప్పి 3 కాలమ్స్ తీసుకొని, సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్. సో వాల్యూస్ అని చెప్పి ఇన్సర్టింగ్ ద వాల్యూస్. సో 1 comma name, so I'm inserting the some name and an age.
సో ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ 3 థింగ్స్. సో ఇప్పుడు ఈ పర్సన్ నేను ఎగ్జిక్యూట్ చేశాను, ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే అన్న 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ std అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ రికార్డ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ ఒకవేళ నేను ఏదైనా కాలమ్ ని తీసుకోకుండా ఏదైనా 2 కాలమ్సే ఇప్పుడు నేను ఈసారి ఇన్సర్ట్ చేసినప్పుడు ఇన్సర్ట్ ఇంటూ std అని చెప్పి ఇచ్చి ఇన్సర్ట్ ఇంటూ std అని చెప్పి ఇచ్చి సో ఇన్సర్ట్ ఆఫ్ దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ అన్ ఐడి అండ్ నేమ్ 2 మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈసారి ఐడి నేమ్ 2 ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్టింగ్ దిస్ 2 థింగ్స్ వాల్యూస్ అని చెప్పి ఇచ్చి సో ఐఎమ్ ఇన్సర్టింగ్ దన సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ సెకండ్ ఐడి. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో సెకండ్ రో 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్ వన్. ఇప్పుడు నేను ఒకవేళ డాటాని చూస్తే నాకు ఇక్కడ డాటా ఏం చూపెడుతుంది? సో ఇక్కడ నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ std అని చెప్పి ఇస్తే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏంటిది ఏజ్ అనేది నేను ఇన్సర్ట్ చేయలేదు. ఇన్సర్ట్ చేయకపోతే నాకు డిఫాల్ట్ గా ఏముంది నల్ అనేది. ఇంతకు ముందు నేను స్టూడెంట్స్ టేబుల్లో నేను క్రియేట్ చేసినప్పుడు నల్ అని చెప్పి పెట్టుకోలేదు. నేను ఏం చెప్పి క్రియేట్ చేయకపోయినా సరే సో వీఆర్ కెప్ట్ ఇట్ ద నేమ్ నల్ అని చెప్పి అక్కడ ఉంది. సో ఇక్కడ ఏంటిది ఇక్కడ నేమ్ నేను ఈ std అనే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు సో వి క్రియేటెడ్ అన్న ఏంటిది వి హ్యావ్ ద నేమ్ ఆ థింగ్ అనేది గివెన్ అన్న నల్ అని చెప్పి ఇచ్చాను ప్రతి కాలం. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు నల్ అని చెప్పి మీరు చెప్తున్నారు మాన్యువల్ గా యూఆర్ టెల్లింగ్ దాట్ వన్ డిఫాల్ట్ నల్లే ఉంటుంది. మీరు అక్కడ చెప్పడం అనమాట నల్ దిస్ ఇస్ అన్ నల్ అని చెప్పి మీరు చెప్పడాన్ని ఇలా క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ నల్ కాకుండా నాట్ నల్ అంటే ఆ కాలం లో రికార్డ్స్ లో వాల్యూస్ ఏవైతే ఎంటర్ చేస్తావో అది ఎప్పటికీ ఎంటీ ఉండకూడదు. నల్ అంటే ఎంటీ, నార్మల్ గా ఎంటీ అని అంటారు. సో ఎంటీ అనేది ఉండకూడదు, షుడ్ నాట్ కంటైన్స్ అన్న ఎంటీ. సో ఎంటీ అనేది ఉండకూడదు అని అనుకున్నప్పుడు సో హౌ క్యాన్ వి యూజ్ దట్ వన్. సో ఇప్పుడు ఎలా యూజ్ చేస్తారు అన్న దాని గురించి అంటే ఇప్పుడు ఏంటిది చెప్పడం ఈ కాలంలో ఇది కంపల్సరీ ఐ నీడ్ టు టేక్ దిస్ వన్. సో ఇది నేను కంపల్సరీగా తీసుకోవాలి, ఐ నీడ్ టు టేక్ దిస్ థింగ్స్ అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ అన్న నాట్ నల్ అని చెప్పి తీసుకోవాలి. సో ఇక్కడ అది ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్లో ఈ రికార్డ్ ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలం కంపల్సరీ నేను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయలేదు అని అంటే అది తీసుకోకూడదు. అంటే అది కంపల్సరీ నల్ అనేది ఉండకూడదు. నాట్ నల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి నల్, ఇట్ షుడ్ నాట్ బి అన్న ఎంటీ. ఆ రికార్డ్ ని ఎప్పుడు కూడా మీరు ఎంటీగా వదిలిపెట్టకూడదు అనంటే మీరు క్రియేట్ చేసేటప్పుడే ఏం చెప్పాలి, ఇది నాట్ నల్ అని చెప్పి చెప్పాలన్నమాట. You need to say this one as a not null అని చెప్పి చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ టేబుల్ sample క్రియేట్ టేబుల్ శాంపుల్. సో శాంపుల్ అని ఇచ్చి ఈ శాంపుల్ లో నేనేంటిది ఐఎమ్ క్రియేటింగ్ సో క్రియేట్ టేబుల్ శాంపుల్. సో శాంపుల్ అని ఇచ్చి ఇక్కడ నేను ఏంటిది ఐఎమ్ గోయింగ్ టు క్రియేటింగ్. ఇప్పుడు నేను ఒకటి ఇందులో కూడా సో లెట్ మీ క్రియేట్ అన్న ఒక ఏంటిది వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్న ఒక 3 కాలమ్స్ క్రియేట్ చేస్తాను. అయితే ఫస్ట్ కాలమ్ ని ఐఎమ్ మెన్షనింగ్ యాజ్ నాట్ నల్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఐడి అనే ఒక కాలమ్ తీసుకుంటున్నాను ఆఫ్ ఎన్ ఇంటీజర్ డాటా టైప్. అయితే ఇక్కడ డిఫాల్ట్ గా ఏంటిది నల్ ఉంటుంది. నేనేం చెప్తున్నాను నాట్ నల్ అని చెప్పి చెప్తున్నాను. అంటే ఎప్పటికీ కూడా ఎంటీ అనేది ఉండకూడదు. సో ఐ మెన్షనింగ్ దాట్ థింగ్ నాట్ నల్. ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నేమ్ ఏజ్ 2 తీసుకుంటాను. మళ్ళీ నేమ్ ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏం మెన్షన్ చేయట్లేదు, అది నల్ ఉండాలా నాట్ నల్ ఉండాలా అని చెప్పి ఏది కూడా నేను మెన్షన్ చేయట్లేదు. ఏజ్ integer data type. Yeah, so create a table sample id int not null name varchar of 20 age int. So these 3 things anedi so I'm entering this one. So id int not null name varchar of 20 age int.
అయితే ఇక్కడ నేను ఫస్ట్ కాలం కి మాత్రమే ఏం చెప్పాను, నాట్ నల్ అని చెప్పాను. మీతో నేను చెప్పాను నాట్ నల్ అని, నల్ అని పెడితే నల్ ఉంటుంది, నల్ పెట్టకపోతే డిఫాల్ట్ గా నల్ అనేది స్టోర్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం పెట్టట్లేదు. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ శాంపుల్ అనే టేబుల్ ని నేను ఎగ్జిక్యూట్ చేశాను, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఈ టేబుల్లో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్. సో ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ అని పెట్టి ఇచ్చి, సో ఇప్పుడు లెట్ మీ టేక్ అన్న ఐడి, నేమ్, ఏజ్ అని చెప్పి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. సో ఈ దాంట్లలో ఐఎమ్ టేకింగ్ ద వాల్యూస్. సో వాల్యూస్ అని చెప్పి ఐఎమ్ టేకింగ్ అన్ వన్ రికార్డ్, వన్ సాయి 36 అని చెప్పి ఒక వాల్యూ అనేది ఎంటర్ చేస్తాను, ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు అందులో క్రియేట్ చేసిన 3 కాలమ్ తీసుకున్నాను, ఆ 3 కాలమ్స్ ని సేమ్ ఇన్సర్టింగ్ దిస్ వన్. సో ఆల్ట్ ఎక్స్, సో 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి. సో వీఆర్ గెటింగ్ దిస్ థింగ్. సో ఇప్పుడు గెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్ ఉన్న డాటా ఏమైతే ఉందో నాకు అది డిస్ప్లే అవుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్. సో ఇప్పుడు శాంపుల్ అనే డాటాని నేను ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు ఏంటిది గోయింగ్ టు డిస్ప్లే అన్న. సో ఐడి, నేమ్, ఏజ్ 1 సాయి అండ్ అన్న 36. సో ఇట్ హస్ బీన్ డిస్ప్లేయింగ్ దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వన్ ఏంటిది, ఇప్పుడు నేను ఇంకో వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఈసారి నేను 2 కాలం తీసుకొని ఇన్సర్ట్ చేస్తాను. ఇంతకుముందు ఎస్టీడీకి ఎలా అయితే నేను 2 కాలం తీసుకొని ఇన్సర్ట్ చేశానో, సో ఇప్పుడు కూడా నేను అలానే తీసుకొని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్ మీ ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్, ఇక్కడ ఐడి అండ్ నేమ్ అని చెప్పి ఇచ్చి ఐ కెన్ ఇన్సర్ట్ అన్న వాల్యూస్. సో వాల్యూస్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తాను. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద వాల్యూస్. సో ఇక్కడ నేను 2 ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ థింగ్. సో ఇప్పుడు నాకు ఏంటిది 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు లెట్ మీ సీ ద డాటా ఆఫ్ దిస్ వన్. అంటే ఏజ్ అనే కాలమ్ ని తీసుకోలేదు, నాకేంటిది ఇట్ జనరేటింగ్ అన్న, మీకు అక్కడ ఎలాంటి ఎర్రర్ రాలేదు, 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సెలెక్ట్ స్టార్ శాంపుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్ శాంపుల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ నా ఏజ్ అనే కాలమ్ లో వాల్యూ ఇన్సర్ట్ చేయలేదు. సో ఐడి 2 అని ఇచ్చాను, రవి అనే పేరు ఇచ్చాను, కానీ అక్కడ ఏజ్ అనేది ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి నాకు డిఫాల్ట్ గా ఏం తీసుకుంది, నల్ అని తీసుకుంది. ఇంతకుముందు కేసులోనేమో అక్కడ నల్ అని చెప్పి మనం మెన్షన్ చేసాం ఎస్టీడీ అనే టేబుల్ కి. బట్ ఇక్కడ ఏంటిది, వీఆర్ నాట్ ఇన్సర్టింగ్ ఎనీ వాల్యూ దేర్. సో నేను అక్కడ ఏది కూడా ఇన్సర్ట్ చేయలేదు, అయినా కానీ నాకు ఏంటిది, నాకు నల్ అని చెప్పి వచ్చింది. నేను చెప్పాను, ఏం చెప్పాను, కాలం అనేది సో డిఫాల్ట్ గా నల్ అనేది ఉంటుంది కాబట్టి వీఆర్ గెటింగ్ దట్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటిది, ఐడి ఏజ్ అనే కాలం అనేది తీసుకోలేదు కదా, ఈసారి ఏంటిది నేమ్ అనే కాలం ని తీసుకోను. సో లెట్ మీ టేక్, ఇప్పుడు ఐడి ఏజ్ 2 తీసుకుంటాను. లెట్ మీ టేక్ అన్న ఐడి ఏజ్ 2 థింగ్స్ అనేది తీసుకుంటాను. సో ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్. ఇప్పుడు ఏంటిది ఐడి, ఏజ్. సో నేమ్ అనే కాలం ని తీసుకోవట్లేదు, మధ్యలో ఉన్న కాలం, లాస్ట్ ఉన్నది కాకుండా మధ్యలో ఉన్న కాలం ని తీసుకోకుండా నేనేంటిది వాల్యూస్ అని చెప్పి ఇచ్చి, సో మెన్షనింగ్ ద వాల్యూస్ 3,25 అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. సో మెన్షన్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు నేను దీన్ని మెన్షన్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే, yeah, 1 row affected అని చెప్పి we got this one. సో ఇప్పుడు నేను if I display that one, సో మరి డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది అనేది let me see. Select star from sample. సో if I execute this query, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు నేమ్ అనే దానికి కూడా నల్ అని వచ్చింది, అంటే నేను ఇన్సర్ట్ చేయకపోతే డిఫాల్ట్ గా ఏమొస్తుంది, నల్ అని చెప్పి వచ్చింది అనమాట. సో వి గాట్ దిస్ వన్.
అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ డిడెంట్ ఇన్సర్ట్ అన్నా ఇప్పుడు ఐడి ఇన్సర్ట్ చేయకుండా నేమ్ ఏజ్ నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఇన్సర్ట్ అన్నా నేమ్ అండ్ అన్న ఏజ్, ఐడి ఇన్సర్ట్ చేయకుండా నేమ్ నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి. ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్. ఇప్పుడు నాకు నేమ్ అండ్ అన్న ఏజ్ ఈ రెండు థింగ్స్ నేను ఇన్సర్ట్ చేస్తే వాల్యూస్ శివ 42 అని చెప్పి సో ఇన్సర్ట్ దిస్ వాల్యూస్ అనేవి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో శివ అండ్ అన్న 42. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, సో కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇంటూ ద ఐడి టేబుల్ Cyberagis database అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్ వన్. ద స్టేట్మెంట్ హ్యాస్ బిన్ టర్మినేటెడ్ అంటే సో అదేంటిది స్టాప్ అంటే ఎగ్జిక్యూట్ చేయట్లేదు అది. సో టర్మినేట్ క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ, మీకు అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే మనం అక్కడ ఐడి అనే కాలమ్ ని తీసుకోకుండా వేరే కాలమ్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఎగ్జిక్యూట్ చేసినా తీసుకోవట్లేదు. ఎందుకని అంటే ఇక్కడ నాకు ఐడి అనే కాలం అనేది నల్ గా ఉంటుంది. మనం ఏం తీసుకోకపోతే నల్ గా ఉండాలి. కానీ అక్కడ ఏంటిది నేను మెన్షన్ చేశాను, ఐడి షుడ్ నాట్ బి అన్న నల్, నాట్ నల్ అని చెప్పి పెట్టాను. అక్కడ నాట్ నల్ అని పెట్టాను అంటే మీరు కంపల్సరీ ఆ కాలం అనేది తీసుకోవాలి. మీరు వేరే రెండు కాలం తీసుకోకపోయినా పర్లేదు కానీ సో ఈ కాలం అనేది కంపల్సరీ తీసుకోవాలి. దట్ ఈస్ నాట్ నల్. సో నాట్ షుడ్ బి అన్న ఎంటీ అనేది ఉండకూడదు. నల్ అంటే ఇట్ ఈస్ అన్ ఎంటీ. సో ఎంటీ ఏదైనా ఉండొచ్చు, మరి డిఫాల్ట్ గా నల్లే ఉంటుంది. లేదంటే యూ కెన్ మెన్షన్ దట్ వెన్ యూఆర్ క్రియేటింగ్ అనే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మీరు నల్ అని చెప్పి పెట్టవచ్చు అనమాట. లేదంటే నాట్ నల్, యూ కెన్ మెన్షన్ అన్న నాట్ నల్ అని చెప్పి మీరు మెన్షన్ అనేది చేయొచ్చు అనమాట. సో నాట్ నల్ అని మెన్షన్ చేసినప్పుడు ఏంటిది కంపల్సరీ మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ నాట్ నల్ పెట్టిన ఏదైతే కాలం ఉందో ఆ కాలం అనేది కంపల్సరీ మీరు తీసుకోవాలి. లేకపోతే మీకు ఏంటి అంటే ఇలానే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? సో కంపల్సరీ వి నీడ్ టు టేక్ దట్. సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ కంపల్సరీ ఇప్పుడు మీరు నేమ్ ఏజ్ తీసుకోకుండా ఓన్లీ ఐడి తీసుకున్నా సరే ఇట్ విల్ వర్క్స్. బట్ నేమ్ ఏజ్ తీసుకుంటే మీకు ఏంటిది ఇట్ జనరేటింగ్ అనే ఎర్రర్. సో ఎర్రర్ అనేది మీకు ఇక్కడ ఇలా జనరేట్ అవుతుంది. ఓకేనా? సరే అంటే ఇప్పుడు నాకు ఈ రాన్ ప్లేస్ లో ఇప్పుడు నేమ్ ఏజ్ ప్లేస్ లో ఇఫ్ ఐ గిట్ టేక్ అన్ ఐడి అని ఒకటే కాలం ని తీసుకుంటున్నాను నేను, నేమ్ ఏజ్ అని నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడ. సో ఐడి అని చెప్పి తీసుకొని ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టేకింగ్ అన్ నేమ్ అండ్ అన్ ఏజ్, ఓన్లీ ద ఐడి. సో ఐడి ఈక్వల్ టు సో ఐఎమ్ టేకింగ్ అన్ 4. సో 4 అని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో 1 row ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. ఓన్లీ ఐడి తీసుకుంటే వస్తుంది, కానీ ఐడి కాకుండా వేరే తీసుకుంటే ఏంటి ఏమంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఐడి అనేది నాట్ నల్ ఉండకూడదు, మిగతా రెండు కూడా మీరు నల్ ఉండొచ్చు. లేదు మీరు క్రియేట్ చేసేటప్పుడే ఆ కాలమ్స్ కూడా మీరు నాట్ నల్ ఉండాలి అని చెప్పి పెట్టారనుకోండి, మీరు ఆ కాలమ్స్ కూడా కంపల్సరీ మీరు ఇన్సర్ట్ చేయాలి. నీడ్ టు మెన్షన్ దట్ కాలమ్స్ ఆల్సో కంపల్సరీ మీరు ఇన్సర్ట్ అనేది చేయాలి. మరి ఇప్పుడు ఒకవేళ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు అసలుకి కాలమ్సే తీసుకోలేదు, సో కాలం తీసుకోకుండా డైరెక్ట్ గా వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్స్ హియర్? నేను కాలమ్సే తీసుకోకుండా అందులో డైరెక్ట్ గా నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్ అంటే ఇప్పుడు నేను ఇలా ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ నార్మల్ గా మనం ఏం తీసుకుంటాము, ఇన్సర్ట్ ఇంటూ సింపుల్ అది తీసుకొని సో ఇక్కడ మనం ఏంటిది వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ ఐడి నేమ్ ఏజ్ అని చెప్పి సో వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దిస్ థింగ్. సో ఇక్కడ ఐడి నేమ్ ఏజ్ అని చెప్పి 3 కాలమ్స్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం కంపల్సరీ. ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ అని చెప్పి ఇచ్చి ఐడి నేమ్ ఏజ్ అని ఇచ్చి వాల్యూస్ అని చెప్పి ఆ వాల్యూస్ అనేది మనం ఆర్డర్ లో తీసుకుంటాం ఏదైతే. ఇప్పుడు నేను అలా ఏది అసలుకి ఆ కాలమ్స్ ఏమైనా తీసుకోకుండా డైరెక్ట్ గా నేను ఒకవేళ వాల్యూస్ అని చెప్పి ఇచ్చి నాకు ఆర్డర్ తెలుసు, ఫస్ట్ ఐడి తర్వాత నేమ్ తర్వాత ఏజ్ అని చెప్పి. సో ఇప్పుడు నేను అదే థింగ్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను బై 5 అండ్ నెక్స్ట్ 25 ఈ థింగ్స్ అనేది నేను అక్కడ నేను ఇక్కడ ఎలాంటి కాలం అనేది తీసుకోలేను, నేను జస్ట్ ఇన్సర్టింగ్ అనే వాల్యూస్ అని చెప్పి నేను డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తాను. మరి ఇప్పుడు ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ద శాంపుల్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ నాకు ఏమైంది 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది.
మరి వన్ రో ఎఫెక్ట్ అని వచ్చింది, మరి ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది నేను ఇక్కడ అసలుకి కాలమ్స్ ఏ తీసుకోలేదు, డైరెక్ట్ గా ఇన్సర్ట్ ఇంటూ ద శాంపుల్ అండ్ నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ మీరు ఆ వాల్యూస్ అని నేను ఇన్సర్ట్ చేశాను. అక్కడ నేను కాలమ్ నేమ్స్ తీసుకోలేదు. నార్మల్ గా ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు కాలమ్ నేమ్స్ కంపల్సరీ తీసుకున్నాను. కాలమ్స్ నేమ్ తీసుకోకుండా నేను డైరెక్ట్ గా వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ వన్ రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. లెట్ మీ సీ ద డాటా ఆఫ్ దట్ వన్. మరి అది ఎఫెక్ట్ అయిందా లేదా అనేది సో డాటాలో తెలుస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నాకు 5 శ్యామ్ 25 అని చెప్పి సో వి గాట్ దిస్ థింగ్. సో నాకు ఈ థింగ్ అనేది వచ్చింది అనమాట. సో ఇంతకు ముందు అంటే ఇక్కడ నార్మల్ గా ఇన్సర్ట్ చేసేటప్పుడు శాంపుల్ అనే డేటాబేస్ అనేది సో శాంపుల్ అనే డేటాబేస్ ఇచ్చేసినప్పుడు అక్కడ కాలమ్స్ అనేది కంపల్సరీ మనం అక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు గెట్ అన్న మీకు ఆ వాల్యూ అనేది ఆ విధంగా వస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ డిడ్ మెన్షన్ దిస్ వన్ అండ్ ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీరు అదే ఆర్డర్ లో ఇస్తే ఇట్ గోయింగ్ టు టేక్ దట్ వన్ ఇన్ దట్ ఆర్డర్ లోనే మీకు తీసేసుకుంటాం. మీరు ఇక్కడ కాలమ్స్ మెన్షన్ చేయకపోయినా మీరు అదే ఆర్డర్ లో ఇచ్చారనుకోండి, ఇట్ గోయింగ్ టు టేక్ ఇట్. మీరు ఒకవేళ ఆర్డర్ అనేది మిస్యూజ్ చేశారనుకోండి, అంటే అటు ఇటు పెట్టారనుకోండి, ఫస్ట్ ఐడి ఎంటర్ చేయాల్సింది పోయి మీరు నేమ్ ఎంటర్ చేసి, తర్వాత నేమ్ ఎంటర్ చేయాల్సింది పోయి ఏజ్ ఎంటర్ చేసి, ఏజ్ ఎంటర్ చేయాల్సింది పోయి ఐడి ఎంటర్ చేసి, ఇలా మీరు ఎంటర్ చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్స్ దెన్? ఇప్పుడు మనం కాలమ్స్ ఏమో ఎలా తీసుకుంటే అలా వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ ఆర్డర్ లో ఇచ్చానో అదే ఆర్డర్ లో తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మనం ఏంటిది ఫస్ట్ ఐడి ఉంది, తర్వాత నేమ్ ఉంది, తర్వాత ఏజ్, మనం అదే ఆర్డర్ లో తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు అదే ఆర్డర్ లో కాకుండా నేను ఇప్పుడు ఇంకో ఆర్డర్ లో తీసుకుంటా. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ అని చెప్పి ఇచ్చి ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాం. ఇన్సర్టింగ్ ఏనా ఐడి ఎంటర్ చేయట్లేదు ఫస్ట్. సో ఐమ్ ఇన్సర్టింగ్ ఏనా ఏజ్, తర్వాత ఐడి, తర్వాత సో ఇక్కడ ఫస్ట్ ఏంటిది మెన్షన్ ఫస్ట్ ఏజ్, తర్వాత ఐడి, తర్వాత నేమ్ అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అయితే నేను నేను క్రియేట్ చేసినప్పుడు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కాలమ్స్ అనేవి నేను ఆర్డర్ లో లేవు. ఫస్ట్ ఐడి ఉంది, తర్వాత నేమ్ ఉంది, తర్వాత ఏజ్. నేను ఇక్కడ ఏమో ఏజ్, తర్వాత ఐడి, తర్వాత నేమ్, ఇలా ఎలాగంటే అలా నాకు గుర్తున్నట్టు నేను తీసుకున్నాను కాలం. తీసుకొని ఒకవేళ నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి వాల్యూస్ అని చెప్పి ఫస్ట్ ఏజ్ ఉంది. సో ఐ నీడ్ టు ఎంటర్ ద ఏజ్. సో ఇప్పుడు ఏజ్ ఎంటర్ చేసి, సో ఇప్పుడు తర్వాత ఐడి, సో ఐడి ఇన్సర్ట్ చేసి అండ్ నెక్స్ట్ సో నేమ్. సో ఇఫ్ ఎంటర్ ఇన్ నేమ్, నేమ్ అనేది నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేసి, సో ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ ఇంటూ ద శాంపుల్ ఏజ్, ఐడి, నేమ్, వాల్యూస్ 36, 6, షర్విక అని చెప్పి సమ్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే వన్ రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. అంటే నువ్వు కాలమ్స్ అటు ఇటు తీసుకున్నా కూడా నీకు ఏంటిది వన్ రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో మరి చూద్దాం మరి డాటాలో ఎలా ఇన్సర్ట్ అయింది అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శాంపుల్. నేను అక్కడ ఎలా ఇన్సర్ట్ చేసినా కానీ టేబుల్లో మాత్రం అదే ఆర్డర్ లో వచ్చింది. ఫస్ట్ ఐడి, తర్వాత నేమ్, తర్వాత ఏజ్. అంటే ఇప్పుడు ఏజ్ అనే కాలం, ఏజ్ అనే దాంట్లో ఏమైతే అసైన్ చేసామో అది వెళ్ళి ఏజ్ అనే కాలంలోనే స్టోర్ అయింది. ఐడి అనే కాలంలో ఏదైతే స్టోర్ చేసామో అది ఐడి అనే కాలంలోనే వెళ్ళి స్టోర్ అయింది. అండ్ నెక్స్ట్ నేమ్ అనే కాలంలో ఏదైతే స్టోర్ చేసామో అది నేమ్ అనే కాలంలోనే వెళ్ళి స్టోర్ అయింది. మీరు ఎలా ఇచ్చినా అలానే. మరి ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ ఇప్పుడు నేనేంటి ఇంతకు ముందు దాంట్లో అసలుకి నేను కాలం నేమ్స్ తీసుకోకుండానే నేను ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు అదే థింగ్ నేను ఇప్పుడు అలా తీసుకోకుండా నేను జిగ్జాగ్ మేనర్ లో, అంటే ఇక్కడ టేబుల్లో ఉన్నది కాకుండా వేరే లాగా నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి, మరి ఇన్సర్ట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇంటూ శాంపుల్ అని చెప్పించి ఇక్కడ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద కాలం నేమ్స్ ని మెన్షన్ చేయకుండా ఫస్ట్ నేను ఏం మెన్షన్ చేస్తున్నాను, ఫస్ట్ ఐడి కదా మెన్షన్ చేయాల్సింది. సో ఐడి కాకుండా నేను ఏంటిది ఐఎమ్ మెన్షనింగ్ ఏమైనా నేమ్. సో ఐఎమ్ మెన్షనింగ్ ఏమైనా నేమ్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను.
సో మెన్షనింగ్ ద నేమ్, ఫస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేశాను. తర్వాత ఏంటిది నేమ్ కదా నేను మెన్షన్ చేయాల్సింది, నేమ్ ప్లేస్ లో నేను మెన్షనింగ్ ఏమైనా ఏజ్ 32 అని చెప్పి ఏజ్ అని చెప్పి ఎంటర్ చేస్తాను. తర్వాత ఏంటిది ఐడి అని చెప్పి 7 అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే నేను ఈ ఫార్మాట్ లో అక్కడ నేను కాలమ్ నేమ్స్ తీసుకోలేదు, డైరెక్ట్ గా నేను ఏ ఒక 3 నేమ్స్ అనేది నేను అక్కడ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ అన్ varchar వాల్యూ రామ్ టు ద కాలమ్ ఐడి అని చెప్పి. సో వీఆర్ గెటింగ్ దిస్. అంటే ఏంటిది ఇక్కడ ఐడి అనేది ఏ డేటా టైప్, ఇంటిజర్ డేటా టైప్ లో తీసుకున్నాను. కానీ నేను ఇక్కడ ఎంటర్ చేసింది ఏంటిది varchar డేటా టైప్ అనేది ఎంటర్ చేశాను. రామ్ అనేది ఇట్ ఇస్ అన్ varchar డేటా టైప్. అంటే నువ్వు ఏ ఆర్డర్ లో నువ్వు ఒకవేళ కాలమ్ నేమ్స్ తీసుకోకపోతే అదే ఆర్డర్ లో నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఏ ఆర్డర్ లో టేబుల్ కాలమ్స్ అయితే క్రియేట్ చేస్తావో అదే ఆర్డర్ లో యూ నీడ్ టు ఇన్సర్ట్. మీరు వేరే ఆర్డర్ లో మీరు మెన్షన్ చేశారనంటే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అయిన ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ ఫస్ట్ కాలం కూడా varchar డేటా టైప్ అయితే తీసుకుంటారు. మళ్ళా ఇప్పుడు ఐడి అనేది varchar డేటా టైప్ గా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రామ్ అని ఎంటర్ చేశారు, రామ్ అని వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఐడి అనే వేరియబుల్ లో వెళ్ళి స్టోర్ అవుతుంది, ఐడి అనే కాలం లో వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఆ విధంగా జరుగుతుంది. అంటే వెన్ యు ఆర్ నాట్ టేకింగ్ అన్ కాలమ్ నేమ్స్, సో మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు కాలమ్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ లో వాల్యూస్ అనేవి మీరు ఇన్సర్ట్ అనేది చేయాలి, అప్పుడే మీకు అది వర్క్ అవుతుంది. ఇఫ్ నాట్ ఇట్ నాట్ వర్క్స్. ఒకవేళ ఇవ్వలేరు అని అంటే అది మీకు వర్క్ అవ్వదు. సో దాట్ ఇస్ ద థింగ్. మీరు ఇచ్చారంటేనే అది వర్క్ అవుతుంది, లేదు అని అంటే ఇట్ నాట్ వర్క్స్. సో దిస్ ఇస్ అబౌట్ ఏమంటారు ఏమంటారు నాట్ నల్ అండ్ నాట్ నల్. సో నల్ అనేది యూస్ చేసి ఎలా, అండ్ నెక్స్ట్ నాట్ నల్ అనేది యూస్ చేసి ఎలా అనేది, అండ్ నెక్స్ట్ ఒకవేళ కాలమ్స్ అనేది జిగ్జాగ్ మేనర్ లో తీసుకున్నప్పుడు మనకి ఎలా ఇన్సర్ట్ అవుతుంది అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను స్టూడెంట్స్ యొక్క టేబుల్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సెలెక్ట్ స్టార్ స్టూడెంట్స్, ఇప్పుడు స్టూడెంట్స్ అని చెప్పి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు దాంట్లో ఉన్న డేటా అంతా నాకు డిస్ప్లే అవుతుంది. ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డేటా. అయితే ఈ డేటాలో ఇప్పుడు చూడండి నాకు నేమ్స్ చూసుకుంటే, సో వీ హ్యావ్ ద నేమ్స్. నాకు అక్కడ ఉన్న నేమ్స్ ఏంటిది, శ్యాము, శివ, సాయి, నరేష్, వినోద్, శర్విక, వంశిక, రాజు, రాము, రవి, రాజ్ అని చెప్పి సో వీ హ్యావ్ నేమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ నేమ్స్ ని ఏవైతే నాకు అక్కడ ఉన్నాయో నేమ్స్, ఆ నేమ్స్ అనేవి నేను నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్ప్లే అన్న ఆల్ఫాబెటిక్ ఆర్డర్. అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏ లెటర్ తోటి స్టార్ట్ అయిన లెటర్స్, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, అలా నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో బై యూజింగ్ నేమ్స్ ఆర్డర్ లో నాకు రికార్డ్స్ అనేవి నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్ప్లే బై యూజింగ్ నేమ్స్ ఆర్డర్ లో నాకు డిస్ప్లే అవ్వాలి. అయితే అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలని అంటే, సో దానికోసము we need to use ఆర్డర్డ్ బై. సో ఆర్డర్డ్ బై అని చెప్పి ఒక క్లాస్ అనేది యూస్ చేస్తారు. ఇప్పుడు వేరే క్లాస్ లాగానే ఆర్డర్డ్ బై అనే క్లాస్ అనేది ఉంటుంది, ఆ క్లాస్ అనేది యూస్ చేస్తారు టు డిస్ప్లే దట్ వాల్యూస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే చేయడానికి మనం యూస్ చేస్తాం. అంటే సో ఇక్కడ ఆర్డర్డ్ బై, సో ఆర్డర్ బై ఇది ఎందుకోసం యూస్ చేస్తారు, ఇట్ ఈస్ used to display the records, ascending or descending order. సో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనకు వాల్యూస్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ సో ఆర్డర్డ్ బై అని చెప్పి యూస్ చేస్తాం అనమాట. సో ఆర్డర్డ్ బై అనేది యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ ద డాటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో మనము సో వాల్యూస్ అనేవి గెట్ చేసుకోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్. అంటే దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అని అంటే ఫార్మాట్, ఇప్పుడు మీరు ఏ డాటా అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ డాటా సెలెక్ట్. సో ఇప్పుడు దాని ఏంటిది వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ద కాలమ్ నేమ్ 1,
column name 2, so on, column name, yeah. So select a star, select a column from తీసుకొని ఆర్డర్ బై. సో ఆర్డర్ బై అని చెప్పి మీరు ఏ కాలం ద్వారా మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్, అంటే ఇప్పుడు నాకు ఫ్రూట్స్ నేమ్ ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో డిస్ప్లే అవ్వాలి, ప్లేస్ నేమ్స్ నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో డిస్ప్లే అవ్వాలి, అండ్ నెక్స్ట్ లేదు ఐడీస్ అనేవి లేకపోతే ఏజ్ అని ప్రైజెస్ అనేవి ఒక స్మాల్ నుంచి బిగ్ ప్రైజెస్ అనేది లోవర్ ప్రైజెస్ నుంచి హయ్యర్ ప్రైజెస్ నాకు అలా డిస్ప్లే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే అవ్వాలనుకుంటే వీ నీడ్ టు మెన్షన్ దిస్ వన్. సో ఆర్డర్డ్ బై కాలం నేమ్ అని చెప్పి ఇచ్చి దీని తర్వాత మీరు ఇక్కడ సో ఏఎస్సి ఆర్ డిఎస్సి డిఎస్సి ఈ రెండిట్లలో ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఏఎస్సి ఆర్ అన్న డిఎస్సి డిఎస్సి ఏఎస్సి అని చెప్పి మీరు మెన్షన్ చేశారని అంటే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది, అంటే A to Z ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది, అంటే 1 to 10 ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది. అదే అంటే 0 to 9 ఆల్ఫాబెట్ నెంబర్ వైజ్ అంటే 0 to 9 ఫార్మాట్ లో డిస్ప్లే. అదే నీకు డిసెండింగ్ ఆర్డర్ అని అంటే Z to A అరన్నా 9 to 1 10 to 1 ఆ ఫార్మాట్లలో మీకు డిస్ప్లే అవుతుంది డిఎస్సి. ఒకవేళ మీరు ఆ ఏఎస్సి డిఎస్సి అని చెప్పి మీరు డిస్ప్లే చేయలేకపోతే డిఫాల్ట్ గా ఈ డిస్ప్లేస్ అన్న అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్ మీరు మెన్షన్ చేయకపోతే అది అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో మెన్షన్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇస్తే నాకు ఆ స్టూడెంట్స్ యొక్క డాటా అనేది వస్తుంది. అయితే నేను అదే ఇప్పుడు ఇచ్చి ఆర్డర్డ్ బై సో ఏంటిది నేమ్ ద్వారా నేను ఆర్డర్ అనేది చేస్తున్నాను, అంటే నేమ్ ద్వారా ఐ నీడ్ టు చేంజ్ దట్ కాలమ్ నేమ్స్ అనేది నేను చేంజ్ చేస్తున్నాను. ఆర్డర్డ్ బై నేమ్, సో నేమ్ ద్వారా చేంజ్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది స్టూడెంట్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమొచ్చింది, ఎన్ అనే నేమ్ తోటి లెటర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది అంటే అసెండింగ్ ఆర్డర్ లో మారిపోయింది. సార్ ఫస్ట్ ఆర్ ఉంది, సారీ ఎన్ ఉంది, నరేష్, తర్వాత రాజ్, తర్వాత రాజు, తర్వాత రాము, తర్వాత రవి, తర్వాత ఎస్ లెటర్ తోటి, ఆర్ తర్వాతనే ఎస్ కదా, సో ఎస్ లెటర్ తోటి వీఆర్ డిస్ప్లేసింగ్ అయిన సాయి, శర్విక, శివ, శ్యామ్ అని చెప్పి, తర్వాత ఎస్ తర్వాత బి వంశిక, వినోద్. అయితే మరి ఇక్కడ కూడా ఇక్కడ నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యేది నరేష్ తర్వాత రాజు ఉంది, రాజు తర్వాత మళ్ళీ రాజు అని ఉంది. సో ఇక్కడ రెండుట్లలో మళ్ళీ ఇది ఇక్కడ ఇప్పుడు రెండు ఆర్ తోటే స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నది, నెక్స్ట్ లెటర్ చూసుకుంటారు. నెక్స్ట్ లెటర్ కూడా ఏ తోటి స్టార్ట్ అయ్యింది, మరి నెక్స్ట్ లెటర్ చూసుకుంటే మళ్ళీ జే తోటి స్టార్ట్ అయ్యింది, మరి నెక్స్ట్ లెటర్ చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ లెటర్ లేదు, ఇక్కడ నెక్స్ట్ లెటర్ అనేది యూ అనేది. సో యూ ఇస్ ఎన్ బిగ్ లెటర్ ఫ్రమ్ ది ఎంటీ లెటర్ కన్నా కాబట్టి సో లెటర్ రామ్. సో ఇక్కడ కూడా అంతే ఆర్ఏ. సో ఇప్పుడు రెండు ఆర్ఏ తర్వాత ఫస్ట్ ఎమ్ తర్వాత వి, ఎం తోటి స్టార్ట్ అయింది, రాము తర్వాత రవి అలా ప్రింటర్. ఇప్పుడు సాయి, శివ, శర్విక, శ్యామ్ ఈ మూడిట్లలో ఏంటి మూడు కూడా ఎస్ఎస్ తోటే స్టార్ట్ అయ్యి. సో ఈ శర్వికలో ఏ అనే తోటి థర్డ్ లెటర్ ఉంది, ఇక్కడనేమో ఐ తోటి ఉంది, ఇక్కడనేమో వై తోటి. సో ఏ ఆర్డర్ లో మీకు ఇట్ హస్ బిన్ డిస్ప్లేయింగ్ దిస్ అలా ఆర్డర్డ్ అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ టు గెట్. సో సెలెక్ట్ స్టార్ ఉంది ఆర్డర్డ్ బై నేమ్ అని ఇస్తే నేమ్ ద్వారా మీకు ఆర్డర్ అనేది మీకు అలా వస్తుంది, అంటే ఆల్ఫా. అంటే ఇక్కడ మీకు దీని ద్వారా మీకు ఇక్కడ చూడండి ఐడీస్ చేంజ్ అయిపోయినాయి, ఏజెస్ చేంజ్ అయిపోయినాయి, స్టూడెంట్ యొక్క కోర్సు చేంజ్ అయిపోయింది. ఓన్లీ ఒక కాలం ని బేస్ చేసుకుని అసెండింగ్ డిసెండింగ్ చేయొచ్చు. రెండు కాలంలో నాకు నేమ్ అసెండింగ్ రావాలి, ఏమంటారు స్టూడెంట్ యొక్క కోర్సు నాకు అసెండింగ్ రావాలంటే రాదు. ఏదన్నా ఒకటే కాలం ని బేస్ చేసుకొని మనం అసెండింగ్ డిసెండింగ్ అనేది చేయగలుగుతాం, నాట్ బోత్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకవేళ నేను స్టూడెంట్ యొక్క కోర్స్ ని బేస్ చేసుకుని నేను డిసెండింగ్ ఆర్డర్ అంటే Z to A ఫార్మాట్ లో నాకు డిస్ప్లే అవ్వాలి ఆ డాటా అని అనుకుంటే అప్పుడు నేనేమి ఇవ్వాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇచ్చి ఆర్డర్ బై. ఇప్పుడు ఏంటంటే ఐ నీడ్ టు గివ్ అన్న స్టూడెంట్ యొక్క కోర్స్. సో స్టూడెంట్ కోర్స్. సో ఇప్పుడు నేను ఆర్డర్డ్ బై స్టూడెంట్ కోర్స్ అని చెప్పి ఇచ్చి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇట్ గోయింగ్ టు చేంజ్ ద డాటా. సో ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో చేంజ్ అయిపోయింది. అయితే ఫస్ట్ ఏంటిది నల్ వాల్యూ. సో నల్ అంటే ఎంటీ అనేది అంటే
ఏ ఆల్ఫాబెట్ ఏ కన్నా ముందు ఎంటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఈ నల్ వాల్యూ ప్రింట్ అయింది, నల్ తర్వాత సి తోటి స్టార్ట్ అయింది, తర్వాత జే, తర్వాత ఎల్, తర్వాత పి, తర్వాత ఎస్, తర్వాత టి. సో ఈ ఫార్మాట్ లో మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ప్రింట్ అయింది. లేక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో కాదు కదా, నాకేంటి జెడ్ టు ఏ ఫార్మాట్ లో నాకు సార్ట్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఏంటిది ఆర్డర్డ్ బై స్టూడెంట్ కోర్స్ తర్వాత వీ టు మెన్షన్ అన్న డిఎస్సి అని చెప్పి మెన్షన్ చేయాలి. ఇప్పుడు డిఎస్సి అని చెప్పి మెన్షన్ చేస్తే ఇప్పుడు మీకు ఏంటిది డిసెండింగ్ ఆర్డర్ లో మీకు డిస్ప్లే అవుతుంది. అంటే జెడ్ ఫస్ట్ టాలీ, తర్వాత ఎస్క్యూఎల్, తర్వాత పైథాన్, తర్వాత అంటే తర్వాత టీ, టీ తర్వాత ఎస్, ఎస్ తర్వాత పి, పి తర్వాత ఎల్, ఎల్ తర్వాత జే, జే తర్వాత సి, సి తర్వాత ఎల్. ఆ ఆర్డర్ లో మీకు ఇలా అసెండింగ్ డిసెండింగ్ ఫార్మాట్ లో వీఆర్ గోయింగ్ టు మెన్షన్ అని చేస్తాం. అయితే డిఫాల్ట్ గా ఏముంటుంది, అసెండింగ్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో సెలెక్ట్ స్టార్ from select star from students అని చెప్పించి ordered by స్టూడెంట్ కోర్స్ అని చెప్పించి ఇప్పుడు నేను ఇక్కడ ఏఎస్సి అని చెప్పి నేను మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏంటిది అసెండింగ్ ఆర్డర్ లో నాకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంటే మెన్షన్ చేసినా చేయకపోయినా వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు అక్కడ వస్తుంది అనమాట డాటా. ఇప్పుడు మీరు ఏజ్ కాకుండా అంటే సారీ నేమ్ ని కాకుండా స్టూడెంట్ కోర్స్ ని కాకుండా ఏజ్ ని బట్టి అంటే లోయెస్ట్ ఏజ్ నుంచి హైయెస్ట్ ఏజ్ వరకు నాకు అలా డిస్ప్లే అవ్వాలి, ఏజ్ ని బట్టి డిస్ప్లే అవ్వాలనుకుంటే ఆర్డర్ లో డిస్ప్లే అవ్వాలంటే అప్పుడు ఆర్డర్డ్ బై ఏజ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ students ordered by age. ఏజ్ ద్వారా ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో మీకు డిస్ప్లే అవుతుంది. అంటే ఫస్ట్ ఏజ్ అనేది 9, తర్వాత 12, తర్వాత 21, తర్వాత 22, తర్వాత 23.5, తర్వాత 25, తర్వాత 25, తర్వాత 29, 36, 36, 42.3 అని చెప్పి. సో ఈ ఫార్మాట్ లో వీఆర్ గెటింగ్ అనే డేటా అనేది మనకు అక్కడ డిస్ప్లే అయిపోయింది. సో ఇట్ హస్ బీన్ డిస్ప్లేడ్ ఇన్ దట్ ఫార్మాట్ లో మనకు అది డిస్ప్లే అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గెట్ అనే డేటా అనేది మనం ఇలా గెట్ చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా. సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న. సో ఏంటిది ఆర్డర్డ్ బై అనేది ఏజ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో మనం ఆర్డర్ బై అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా. సో అర్థమైందా. సో ఇక్కడ ఏంటిది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా ప్రతి కాలం అనేది నల్ అనేది ఉంటది. సో ఇఫ్ మెన్షన్ నాట్ నల్ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే కంపల్సరీ మీరు ఆ కాలం అనేది మెన్షన్ అనేది చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ టేబుల్లో ఇది రిక్వైర్మెంట్ కంపల్సరీ, మీరు ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేస్తారు, ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ కంపల్సరీ, కొన్ని ఫీల్డ్స్ అనేవి కంపల్సరీ ఫిల్ చేయాలి. అది వేరే థింగ్ అనుకోండి, అక్కడ నేను జస్ట్ మీకు అర్థం కావడానికి అలా చెప్తాను. ఆ ఫీల్డ్ ని ఇన్సర్ట్ చేయకపోతే మీకు ఎగ్జిక్యూట్ కాదు. సేమ్ అలాగనే ఇక్కడ కూడా మీరు నాట్ నల్ అని చెప్పి పెట్టారంటే ఆ కాలం అనేది కంపల్సరీ మీరు ఇన్సర్ట్ అనేది చేయాలి. ఇన్సర్ట్ చేయకపోతే ఇట్ గోయింగ్ టు గెట్ దట్ థింగ్ అన్న ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అలా. అండ్ నెక్స్ట్ ఆర్డర్ బై అనేదేమో సో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్స్ లో వాళ్ళ వాల్యూస్ అనేవి ప్రింట్ చేయడానికి సో వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న ఆర్డర్ బై అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకేనా. సో అర్థమైందా. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. We will continue on the next class.